Hello, once again welcome to Mahobad Education YouTube ఛానల్. నా పేరు సోమలింగం ఉప్పుల, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ పెనుగొండ, మండల్ కే సముద్రం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కణ శ్వాసక్రియ. శ్వాసక్రియలో చివరి దశ అయిన కణ శ్వాసక్రియ అంటే కణం లోపట శక్తి ఉత్పాదకాలైన ఆహార పదార్థము పూర్తిగా విచ్ఛిన్నము చేయబడి శక్తి ఏర్పడుతూ కణంలో జరిగే క్రియల సముదాయాన్ని మనం కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాము. సో శ్వాసక్రియలో చివరి దశ అయిన కణ శ్వాసక్రియ ప్రతి జీవిలో తప్పనిసరిగా జరగాల్సిన ప్రక్రియ. ఈ కణ శ్వాసక్రియలో మాత్రమే ఆహారము చివరికి విచ్ఛిన్నము చేయబడి దహించబడి ఆక్సీకరించబడి శక్తి ఏర్పడడం జరుగుతున్న ఈ క్రియల సముదాయము కణము జరుగుతుంది. దీన్ని మనం కణ శ్వాసక్రియ అని పిలుస్తూ ఉన్నాం. వాస్తవానికి ఈ కణ శ్వాసక్రియ గనక ఆమ్లజని ఆక్సిజన్ సమక్ష జరుగుతుందని మనము వాయు సహిత శ్వాసక్రియ అని పిలుస్తున్నాం. ఒకవేళ కణములో అంతిమంగా ఆహారము ఆక్సీకరించబడితే అంతిమంగా శక్తి ఉత్పాదకాలైన గ్లూకోజ్ కానీ క్రొవ్వు ఆమ్లాలు కానీ పిండి పదార్థాలు కానీ క్రొవ్వులు కానీ చివరికి శక్తి ఉత్పాదకాలుగా కణం లోపల కనుక ఆక్సిజన్ సమక్షంలో దహించబడితే ఈ రకమైన శ్వాసక్రియను వాయు సహిత శ్వాసక్రియ, ఏరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాం. ఒకవేళ శ్వాసక్రియ జీవుల యొక్క కణం లోపల కనుక ఆమ్లజని లేకుండా ఆక్సిజన్ లేకుండా జరుగుతుందని అవాయు శ్వాసక్రియ లేదా ఎనరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాం. సో అంతిమంగా ప్రతి జీవికి కణములో జరిగే ముఖ్యమైన శ్వాసక్రియలోని చివరి దశ మనం కణ శ్వాసక్రియ అని పిలుస్తున్నాము. అంతిమంగా శక్తి ఉత్పత్తి చేసే ఈ చివరి దశ పేరే కణ శ్వాసక్రియ. ఈ కణ శ్వాసక్రియ గనక ఒకవేళ ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుందని మనము వాయు సహిత శ్వాసక్రియ అని పిలుస్తున్నాము. ఒకవేళ ఆక్సిజన్ లేకుండా గనక ఈ శ్వాసక్రియ కణములో జరుగుతుందని మనం అవాయు శ్వాసక్రియ, ఎనారోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాము. సాధారణంగా ప్రోకార్యోటిక్ జీవి లోపల అవాయు శ్వాసక్రియ, ప్రోకార్యోటిక్ జీవి లోపల శ్వాసక్రియ ప్రధానంగా కణద్రవ్యంలో సైటోప్లాజంలో జరుగుతూ ఉంటుంది. కానీ అభివృద్ధి చెందిన జీవులు అయిన యూకార్యోటిక్ జీవులో మాత్రము శ్వాసక్రియ కణద్రవ్యము సైటోప్లాజంతో పాటుగా ముఖ్యమైన కణాంగము మైటోకాండ్రియాలో కూడా జరిగి అధిక మొత్తంలో శక్తి ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి కణ శ్వాసక్రియ యూకార్యోటిక్ నిజకేంద్రక జీవుల్లో కణ శ్వాసక్రియ యొక్క ప్రధానమైన స్థానము సైటోప్లాజం కణద్రవ్యంతో పాటుగా అతి ముఖ్యమైన స్థానము కణంలో ఉండే కణాంగము అయిన మైటోకాండ్రియా. సో మైటోకాండ్రియా లోపల కణ శ్వాసక్రియలో జరిగే ముఖ్యమైన ప్రక్రియలు జరిగి అధిక మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉన్నందువల్ల మనం మైటోకాండ్రియాను కణశక్తి ఆగారము, పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తూ ఉన్నాము. మొత్తానికి వాయు సహిత శ్వాసక్రియ లోపల లేదా అవాయు శ్వాసక్రియ లోపల శక్తి ఉత్పాదకాలైన గ్లూకోజు ఒకే దశలోపట శక్తి లెక్క మార్పు చెందించబడదు. వరుసగా జరుగుతున్న అనేక ప్రక్రియల పరంగా చివరికి శక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకు వాయు సహిత శ్వాసక్రియ లోపల గ్లూకోజు పూర్తిగా ఆక్సీకరించబడి శక్తి ఏర్పడుతూ ప్రధానంగా 3 ప్రక్రియలు 3 దశలు ఉంటాయి. అవే గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము మరియు ఎలక్ట్రాన్స్ రవాణా అని పిలుస్తున్నాం. అంటే కణ శ్వాసక్రియ లోపల ఒకే దశలో శక్తి ఏర్పడదు. సో వరుసగా జరుగుతున్న అనేక ప్రక్రియల వల్ల అనేక రసాయనిక చర్యల వల్ల చివరికి వేరు దశ లోపల శక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఉదాహరణకు కణ శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియ లోపల గ్లూకోజు పూర్తిగా ఆక్సీకరించబడేందుకు ప్రధానంగా 3 దశలు ఉన్నాయి. వాటి పేర్లే గ్లైకాలసిస్, క్రెబ్స్ వలయము మరియు ఎలక్ట్రాన్స్ రవాణా. సో ఈ శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియ అయినా అవాయు శ్వాసక్రియ అయినా అన్ని రెండిట్లో కామన్గా ఉండే మొదటి ఫేజు పేరే గ్లైకాలసిస్. గ్లైకో అంటే గ్లూకోజ్ అని, లైసిస్ అంటే విచ్ఛిన్నము అని అర్థం.
సో ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా ఏ జీవిలో అయినా శ్వాసక్రియలో మొదటి దశ కామన్ అనుకున్నాం, దాని పేరే గ్లైకాలసిస్. ఇది వాయు సహిత శ్వాసక్రియ అయినా అవాయువు అయినా కామన్గా ఉండే ఫేజ్. ఇందులో దాని పేరేంటిది? గ్లైకాలసిస్. గ్లైకాలసిస్ అంటే గ్లైకో అంటే గ్లూకోజ్ అని, లైసిస్ అంటే విచ్ఛిన్నము అని. అంటే గ్లూకోజు విచ్ఛిన్నము చేయబడుతున్న మొదటి దశ పేరే గ్లైకాలసిస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే 6 కార్బన్లు ఉన్న గ్లూకోజ్ అణువు గ్లైకాలసిస్ ద్వారా 2 అణువుల 3 కార్బన్లు ఉండే పైరువిక్ ఆమ్లము లేదా పైరువేట్ లెక్క మారి కొద్ది మొత్తంలో శక్తి ఏర్పడుతున్న ఈ మొదటి దశ పేరే గ్లైకాలసిస్. కన్ఫ్యూజ్ కావద్దు. ఏ జీవిలో అయినా శక్తి ఏర్పడేందుకు అంతిమంగా శ్వాసక్రియ యొక్క చివరి దశ పేరే కణ శ్వాసక్రియ, సెల్యులార్ రెస్పిరేషన్ పిలుస్తున్నాము. ఈ కణ శ్వాసక్రియ ఒకవేళ ఆమ్లజని సమక్ష దొరుకుతుందని మనము వాయు సహిత శ్వాసక్రియ అని పిలుస్తున్నాము. ఆమ్లజని లేకుండా ఉంటే దాన్ని మనం అవాయు శ్వాసక్రియ, ఎనారోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాము. అది వాయు సహితము అయినా అవాయువు అయినా మొదటి దశ లోపట 6 కార్బన్లో ఉండే ఒక గ్లూకోజ్ అణువు 3 కార్బన్లో ఉండే 2 అణువుల పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లము మరియు కొద్ది మొత్తంలో శక్తిలాగా ఏర్పడుతుంది. ఈ దశ పేరే గ్లైకాలసిస్. ఓకే, ఏది ఏమైనా 6 కార్బన్లో ఉండే గ్లూకోజ్ అణువు 2 అణువుల 3 కార్బన్ల పైరువిక్ ఆమ్లం లెక్క మొదటగా విచ్ఛిన్నము చేయబడి కొద్ది మొత్తంలో శక్తి ఏర్పడింది. ఈ ప్రక్రియకు ఎక్కడ కూడా ఆక్సిజన్ను కణము వినియోగించుకోలేదు. ఇప్పుడు ఈ 3 కార్బన్లు ఉన్న 2 అణువుల పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఈ పైరువేటుకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకవేళ ఆ కణంలో గనక తక్కువ మొత్తంలో ఆక్సిజన్ ఉన్నా, అసలు ఆక్సిజనే లేకపోయినా పైరువేట్ పాల్గొనే, పైరువేట్ అనుసరించే ఆ మార్గం పేరే అవాయు శ్వాసక్రియ, ఎనారోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తున్నాము. మళ్ళీ 6 కార్బన్ల గ్లూకోజ్ అణువు 2 అణువుల 3 కార్బన్ల పైరువిక్ ఆమ్లము లేదా పైరువేట్ లెక్క మార్పు చెందించబడింది. ఈ పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం ఏర్పడిన తర్వాత దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ఏంటిది? సరిపోయేంత మోతాదు ఆక్సిజన్ లేకపోయినా, ఆక్సిజన్ పూర్తిగా లోపించిన ఈ పైరువేట్ అనుసరించే మార్గం పేరే అవాయు శ్వాసక్రియ, ఎనారోబిక్ రెస్పిరేషన్. రెండవది, సరిపోయేంత మోతాదులో కనుక కణం లోపల ఆక్సిజన్ లభించినట్లయితే ఈ పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం పాల్గొనే లేదా అనుసరించే మార్గం పేరు వాయు శ్వాసక్రియ. సాధారణంగా అన్ని రకాలైన అభివృద్ధి చెందిన మొక్కలు, జంతువులు జరుగుతూ అధిక మొత్తంలో శక్తి ఏర్పాటు చేస్తున్న శ్వాసక్రియ పేరే వాయు సహిత శ్వాసక్రియ. ప్రధానంగా కొన్ని సూక్ష్మజీవులు, కొన్ని ప్రాథమికమైన జీవుల లోపల, కొన్ని ఉదాహరణకు మన బాడీలో కూడా కొన్ని కణాల లోపల ఆమ్లజని లేకుండా జరిగే శ్వాసక్రియ పేరు అవాయు శ్వాసక్రియ. ఉదాహరణకు బ్యాక్టీరియా మరియు ఈస్ట్ లాంటి సూక్ష్మజీవులు జరుగుతూ ఉంటుంది. ఆమ్లజని లేకుండా జరిగే ఈ ప్రక్రియ పేరే అవాయు శ్వాసక్రియ. ఉదాహరణకు బ్యాక్టీరియా లోపట ఈ పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం అనేది లాక్టిక్ ఆమ్లంతో పాటుగా కొద్ది మొత్తంలో శక్తిలాగా రూపొందుతుంది. సో బ్యాక్టీరియా లోపట ఆమ్లజని లేకుండా జరిగే అవాయు శ్వాసక్రియలో భాగంగా పైరువిక్ ఆమ్లము అనేది అవాయు శ్వాసక్రియ మార్గాన్ని అవలంబిస్తూ బ్యాక్టీరియా లోపల లాక్టిక్ ఆమ్లంతో పాటుగా కొద్ది మొత్తంలో శక్తి ఏర్పాటు చేస్తున్న ఈ శ్వాసక్రియ పేరే అవాయు శ్వాసక్రియ. మరొకటి ఈస్ట్, శిలీంధ్రంలో జరిగే ఒక రకమైన కిణ్వరము, పులియూట అంటాం కదా. సో కిణ్వర ప్రక్రియ ఏంటిది? అవాయు శ్వాసక్రియ. ఆమ్లజని లేకుండా ఉన్న సమయం లోపల ఈ పైరువేట్ లేదా పైరువిక్ ఆమ్లం అనేది ఈస్ట్ ఏం చేస్తుంది? ఈ పైరువేట్ను ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్, కార్బన్ డయాక్సైడ్ మరియు కొద్ది మొత్తంలో శక్తి ఏర్పాటు చేస్తున్న ఈ ప్రక్రియ పేరు కూడా మళ్ళీ అవాయు శ్వాసక్రియనే. ఇలాంటి సూక్ష్మజీవులు జరుగుతున్న అవాయు శ్వాసక్రియనే మనం కిణ్వనము, ఫర్మెంటేషన్ లేదా పులియూట అని పిలుస్తున్నాం. కాబట్టి
మొదటగా ఈ గ్లూకోజ్ అణువు పైరువేట్ లెక్క మారిన తర్వాత కొద్ది మొత్తం శక్తి ఏర్పడింది. ఇప్పుడు ఈ పైరువేటుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఆక్సిజన్ లేకపోతే అవాయు శ్వాసక్రియ మార్గము, ఆక్సిజన్ లభించినట్లయితే వాయు శ్వాసక్రియ మార్గము. ఉదాహరణకు సూక్ష్మజీవులు అయిన బ్యాక్టీరియా కానీ ఈస్ట్ కానీ మరికొన్ని సూక్ష్మ క్రిముల లోపట ఆమ్లజనం లేకుండా జరుగుతున్న ఈ మార్గంలో ఉదాహరణకు బ్యాక్టీరియా లోపట ఈ పైరువిక్ ఆమ్లం లేదా పైరువేట్ అనేది లాక్టిక్ ఆమ్లంతో పాటుగా కొద్ది మొత్తంలో శక్తిపత్తి చేసే అవాయు శ్వాసక్రియ మార్గాన్ని బ్యాక్టీరియా అవలంబించింది. అలాగే ఈస్ట్ అనే శిలీంధ్రము కూడా పులియూట ఫర్మెంటేషన్ కిణ్వనము అనే ప్రక్రియలో భాగంగా ఒక రకమైన అవాయు శ్వాసక్రియలో భాగంగా ఇథనాల్, ఈ పైరువేట్ అనేది ఇథనాల్ ఈథైల్ ఆల్కహాల్గా కార్బన్ డైఆక్సైడ్గా కొద్ది మొత్తం శక్తి ఏర్పడుతున్న ఈ అవాయు శ్వాసక్రియ పేరే కిణ్వనము లేదా ఫర్మెంటేషన్ లేదా పులియూట అని పిలుస్తున్నాము. ఇక అన్ని డెవలప్ అయిన జీవుల్లో జరిగే ప్రధానమైన శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ. అంటే చివరికి కణం లోపట ఈ గ్లూకోజు అంటే పైరువేటు సంపూర్ణంగా ఆక్సీకరించబడి ఆమ్లజనీకరించబడి ఆమ్లజని ఆక్సిజన్ సమక్షం లోపట పూర్తిగా దహనము పూర్తిగా మండించబడి కార్బన్ డైఆక్సైడు నీరు అధిక మొత్తంలో శక్తి ఏర్పడుతున్న ఈ శ్వాసక్రియ పేరే వాయు శ్వాసక్రియ. ఉదాహరణకు వాయు శ్వాసక్రియలో 686 కిలో క్యాలరీస్ అధిక మొత్తంలో శక్తి ఏర్పడుతుంటే కేవలం ఇందులో 56 కిలో క్యాలరీస్ ఎనర్జీ మొత్తం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అవాయు శ్వాసక్రియలో తక్కువ శక్తి ఏర్పడుతుంది. ప్రధానంగా ఇది అభివృద్ధి చెందని జీవులో జరుగుతూ ఉన్న శ్వాసక్రియ. ఇది ప్రధానంగా కణద్రవ్యము సైటోప్లాజం జరుగుతూ ఉంది. బాగా డెవలప్ అయిన జీవులో జరుగుతూ ఉన్న శ్వాసక్రియ వాయు శ్వాసక్రియ. ప్రతి అణువు గ్లూకోజ్కు 686 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఏర్పడుతున్న ఆమ్లం సమక్షం జరుగుతున్న ఈ శ్వాసక్రియ పేరే వాయు సహిత శ్వాసక్రియ. సో చివరికి ఈ వాయు శ్వాసక్రియ అయినా అవాయు శ్వాసక్రియ అయినా ఇక్కడ గ్లూకోజ్ కానీ క్రొవ్వు కానీ సక్రమంగా వినియోగించుకోబడి శక్తి ఏర్పడింది. ఈ శక్తిని వినియోగించుకొని ఆ జీవులు తమ యొక్క జీవితాన్ని సమగ్రంగా కొనసాగించేందుకు జీవన క్రియల్ని కొనసాగించేందుకు ఉపయోగపడే శక్తి ఉత్పత్తి చేస్తున్న ఏకైక జీవన క్రియ శ్వాసక్రియ. ఈ శ్వాసక్రియలో అంతిమంగా కణములు జరిగేదే కణ శ్వాసక్రియ, నిజమైన శ్వాసక్రియ. ఇక్కడ మాత్రమే శక్తి ఏర్పడుతూ ఉంటుంది. ఇందులో భాగంగా గ్లూకోజ్ అణువు పైరువిక్ ఆమ్లం లేక మారిన తర్వాత రెండు మార్గాలు ఉన్నాయి. ఆక్సిజన్ లేకపోతే అవాయు శ్వాసక్రియ తక్కువ మొత్తం శక్తి ఏర్పడుతుంది. ఉదాహరణకు కేవలం 56 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆక్సిజన్ సమక్షంలో సంపూర్ణంగా ఆక్సీకరించబడ్డ గ్లూకోజ్ నుంచి అధిక మొత్తంలో 686 కిలో క్యాలరీస్ ఎనర్జీతో పాటుగా కార్బన్ డైఆక్సైడ్ మరియు నీరు ఏర్పడుతున్న ఈ శ్వాసక్రియ పేరే వాయు సహిత శ్వాసక్రియ. చివరిగా ఇందులో ఏర్పడిన ఏటీపీ శక్తి అనేది మన కణంలో ఏటీపీ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. అందుకే మనం ఏటీపీని కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని పిలుస్తున్నాము. ఈ ఏటీపీ స్టాండ్స్ ఫర్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ స్టాండ్స్ ఫర్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అంటే అడినోసిన్ అనే అమైనో ఆమ్లము 3 ఫాస్ఫేట్లతో బంధాలను ఏర్పాటు చేసుకుంటుంది. వాటి లోపలనే శక్తి దాగి ఉంది. కాబట్టి ఈ శ్వాసలో ఏర్పడిన శక్తి చివరికి కణం లోపల ఏటీపీలో నిల్వ ఉంది. మన ఏటీపీని కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని పిలుస్తున్నాము. కాబట్టి శ్వాసక్రియ అనేది అంతిమంగా ఆహారాన్ని పూర్తిగా వినియోగించుకొని శక్తి ఏర్పాటు చేస్తున్న ముఖ్యమైన జీవన క్రియ. కాబట్టి శ్వాసక్రియలో చివరి దశ ముఖ్యమైన ప్రక్రియ కణ శ్వాసక్రియ. ఈ కణ శ్వాసక్రియలో గ్లూకోజు పూర్తిగా కానీ పాక్షికంగా ఆక్సీకరించబడి శక్తి ఏర్పాటు చేయబడుతూ ఉంది. అభివృద్ధి చెందని జీవుల్లో పట్టిన ప్రధానంగా అవాయు శ్వాసక్రియ మార్గాన్ని అవలంబిస్తూ ఉంటే అభివృద్ధి చెందిన జీవులు వాయు సహిత శ్వాసక్రియ మార్గాన్ని అవలంబించుకుంటూ ఆమ్లజనీకరించబడి గ్లూకోజు పూర్తి ఆక్సీకరించబడి అధిక మొత్తంలో శక్తి ఏర్పడుతున్న ఈ జీవక్రియ పేరే వాయు సహిత శ్వాసక్రియ. ఇది మనకు కణ శ్వాసక్రియ గురించి. ఓకేనా? థ్యాంక్ యూ.